ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? మీరు బాగుండాలి అనేది మా ప్రార్థన. మీరు దేవుడికి మహిమార్థంగా మీ జీవితాలు ఉండాలి అనేది మా ప్రార్థన. నిజమైన ప్రేమని తిరస్కరిస్తే ఏమవుతుంది? ఆ తిరస్కరించి ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం పొందుతామో దేవుడు ఏమి చేస్తాడు? దీని గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ వాక్యాన్ని వినండి. దానికి ముందుగా ప్రార్థనతో ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మా సజీవత్వానికి కారణభూతుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు అనుచరులకి అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు ఇచ్చారు ప్రభా. వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు ప్రభా, బిందు మాధురి మే 4th నీట్ ఎగ్జామ్ ఉంది. యశోద గారు ఆరోగ్యం కొరకే, హన్సిక గారి ఇంటర్ ఎగ్జామ్ చదువుల కొరకై, కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. రవికుమార్ గారు ప్రభా, శేఖర్ బాబు గారు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది ప్రభా, సర్జరీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మోహన్ బాబు గారు స్కూల్ డెవలప్మెంట్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. లలిత కుమారి గారు, జ్యోతి గారు, ప్రశాంతి గారు డిఎస్సి ఎగ్జామ్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మేరీ రామారావు గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యాఫేత్ రాజు గారు, జాబేద్ రాజు గారు ప్రభా, వారి చదువుల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వెంకటరత్నం గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మేరీ గారు ఆరోగ్యం కొరకే, వెంకటరత్నం గారు ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం. జార్జ్ విక్టర్ గారు, జయలత గారి కొరకే ప్రార్థిస్తున్నాం. కవిత గారు ప్రభా, ఎబినేజర్ 10th క్లాస్ ఎగ్జామ్ కొరకే, రాబిన్ 7th క్లాస్ చదువుల కొరకే, యోహాన్ కవిత వారి కుటుంబం కొరకే, ఆర్థిక స్థిరత్వం సొంత కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా శ్రీని గారు ప్రభా, వారి భర్త ఆరోగ్యం కొరకే, 2 బిడ్డల చదువులు ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ప్రతి బిడ్డ కొరకే పేరు పేరున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ప్రార్థన అవసరతలు ఇచ్చినా ఇవ్వకపోయినా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మేము మర్చినా మీరు మర్చే దేవుడు కాదని మేము నమ్ముచున్నాం. నిజమైన ప్రేమని, నీతి కలిగిన ప్రేమని, నిజాయితీతో ఉన్న ప్రేమని ప్రభా ఏ బిడ్డ తిరస్కరించకుండా వారిని ఆత్మీయంగా బలపరచండి. అదేవిధంగా ప్రమిలాంటి గారు, సుప్రీత్ కొరకై, షారోన్ ఆంటీ గారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేని బిడ్డల కొరకై, వివాహం కాని బిడ్డల కొరకే, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు, రాస్తున్న బిడ్డలు, రాయబోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము బ్రతిమలాడుతున్నాం. అదేవిధంగా కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి కుటుంబాన్ని ప్రభా, మిస్టర్ అండ్ మిస్సెస్ ఆనంద్ గారిని మరియు బ్యూలా గారిని ప్రభా, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఎవరైతే నీతి, నిజాయితీ, నిజమైన ప్రేమని తిరస్కరించారో ఈరోజు ఈ రక్షణ సువార్త విని ప్రభా, వారు ఆ నీతి, నిజాయితీ, నిజమైన ప్రేమకి విలువ ఇచ్చే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని ఈ కుటుంబం ద్వారా మీరు కలిగించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఆనంద్ కుమార్ గారిని, బ్యూలా గారిని, వారికి ఇచ్చిన 3 బిడ్డలు యాష్లిన్, ఆగ్నెస్, జోజ్లిన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. వారి కుటుంబానికిలో ఉన్న ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి వ్యాపారం అభివృద్ధి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆనంద్ కుమార్ గారి తల్లి గారికి ప్రభా మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరు సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు, ఈ కుటుంబానికి ప్రాముఖ్యంగా ప్రభా, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించిన ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ఆజ్ఞ, భయపడకము, అధైర్యపడకము. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 21వ వచనం, సూక్తి, దేవుడు మనల్ని క్షమించి మన పాపాన్ని శుద్ధి చేసినప్పుడు ఆయన దానిని కూడా మర్చిపోతాడు. క్షమాపణ వల్ల దేవుడు మనపై ఉన్న అభియోగాలను తొలగిస్తాడు. When God forgives us and purifies us of our sin, He also forgets it. Forgiveness results in God dropping the charges against us. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరి ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం వింటున్న బిడ్డలని, ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతో మీరే మాట్లాడి నడిపించి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని ఈ వాగ్దానం నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుల్లో నేను గమనించేది, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో నేను ఎంతో వ్యక్తిగతంగా సేవకులుగా కాబట్టి ప్రతి అంశాన్ని ఎంతో క్షుణ్ణంగా గమనిస్తుంటా. గమనించేది ఏంటిదనగా,
నిజాయితీగా ప్రేమించే వారికి, నిజంగా ప్రేమించే వారికి విలువ లేదు. నిజాయితీగా ప్రేమించే వారికి, నిజంగా ప్రేమించే వారికి విలువ లేదు. ఎవరైతే లేనిపోని కల్లుబల్లు మాటలు చెప్తారో, ఎవరైతే ప్రేమిస్తున్నట్టు నటిస్తారో అలాంటి వారికి అబ్బబ్బబ్బబ్బో లేని విలువ వారి జీవితాల్లో ఇస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ జెన్జీ, మిలేనియల్ కిడ్స్, లేకపోతే సోషల్ మీడియా జనరేషన్లో, ఏ జనరేషన్లో ఉన్నా ప్రేమ అనేది ఎప్పుడు మారదు. అదే ప్రేమ, అదే ఆప్యాయతలు ఒకేలాగా ఉంటాయి. కానీ ఆ ప్రేమ దేవుడి ద్వారా వచ్చింది అంటే ఎప్పుడైనా ప్రేమ నిలబడుతుంది అనేది మనకు జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు మన జీవితాల్లో తల్లిదండ్రుల ప్రేమకు విలువ ఉందా? తోబుట్టుల ప్రేమకు విలువ ఉందా? మన జీవితాల్లో ఎవరైనా మనకు సహాయం చేశారు, లేకపోతే మన జీవితాల్లో ఎవరైనా మన తోడు నిలబడ్డారు మన కష్టాలలో అన్నప్పుడు, మన పరిస్థితులు మారినప్పుడు వారికి మనం విలువ ఇస్తున్నామా? ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉండేవి, ఈరోజు మన జీవితాలు ఎందుకు ఇలా అయ్యాయి అనేది ఎప్పుడైనా మనం ఆలోచించావా? దేనిని బట్టి అంటే, నీతిగా, నిజాయితీగా, నిజంగా ప్రేమించే వారిని మనం దూరం చేసుకుని లోకరితమైన ప్రేమల వైపు మనం ఆకర్షింపబడుతున్నాము కాబట్టి ఆ ప్రేమల్ని మనం దూరం చేసుకుంటున్నాం. కానీ నేను ఆ జీవితాల్లో ఎప్పుడైనా ఒక్కటే ఆలోచించాను. ఈ వీడియోని చూడండి. నిన్ను నన్ను నిజాయితీగా ప్రేమించే తల్లిదండ్రులను కాదని మనము లోకరితమైన ప్రేమ వైపు వెళ్తుంటాం. ఆలోచించండి. తల్లిదండ్రుల కంటే గొప్పగా ప్రేమించే దేవుణ్ణి కాదని ఎన్ని పాపాలు మనం చేస్తున్నాం ఆలోచించాలి. మన జీవితాల్లో ఆశీర్వదింపబడాలి, మన జీవితాల్లో స్వస్థతలు జరగాలి, మన జీవితాలు ఉన్నత స్థాయిలో ఉండాలి అని మనం కోరుకుంటాం. మంచిదే, కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నిజమైన ప్రేమని గుర్తించి, సన్మానించి, వారిని గౌరవించే విధంగా మనం జీవిస్తున్నాము. తల్లిదండ్రులు ఇంత కష్టపడ్డా వారికి విలువ లేకుండా లోకరితమైన ప్రేమలలో జీవిస్తున్నాం. ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నువ్వు మంచి స్థాయిలో ఉంటుండొచ్చు, మంచి ఉద్యోగం ఉంటుండొచ్చు, మంచి ఇల్లు, మంచి కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉంటుండొచ్చు. కానీ దేవుడి దగ్గర నీకు స్థానం లేదేమో, నీ కుటుంబంలో సమాధానం లేదేమో, నీ వ్యక్తిగత జీవితంలో యూ డోంట్ హ్యావ్ దట్ పీస్ ఇన్ యువర్ లైఫ్ ఏమో. ఒక్కసారి ఆలోచించండి. నీ లైఫ్లో ఆ పీస్ రావాలి, నీ జీవితంలో ఆ నిజాయితీ కలిగిన ప్రేమ, నీతితో నిజంగా ఉన్న ప్రేమ నీ జీవితాల్లో రావాలి అని అంటే, నువ్వు అది గ్రహించాలి అంటే ముందుగా దేవుని ప్రేమని నువ్వు గుర్తించాలి. దేవుని యొక్క ప్రేమని గుర్తించి దేవుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే తల్లిదండ్రుల ప్రేమను గుర్తిస్తావు, విలువ ఇస్తావు, లోకరితమైన ప్రేమల వైపు పరిగెత్తావు. ఈ వీడియోని చూడండి. ఈ వ్యక్తి ఫోటో ఎలా చూస్తున్నాడు? నిజంగా ప్రేమించాడు, నిజం అనుకున్నాడు, మోసం చేసి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులను కూడా కాదనుకొని చివరికి ఫోటోలు చూసుకొని బ్రతికే పరిస్థితి. ఈరోజు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారు. విడిపోయి వెళ్ళిపోయారు, వదిలేశారు. నువ్వే ప్రాణం, నువ్వు లేకపోతే నేనేం లేని మన కోసం ఉపవాసాలు చేసిన వారు, మన కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన వారు, మన కోసం కన్నీరు గార్చిన వారు ఈరోజు మనల్ని కన్నీటికి వదిలేసి వెళ్ళిపోయిన వారు అనేకులు ఉన్నారు. నేను చెప్పే మాట, నిజమైన ప్రేమను ఎప్పుడు కూడా వదులుకోకండి. నీతి, నిజాయితీ, నిజంగా నీ క్షేమం కోరే ప్రేమను మీరు వదులుకుంటే మీరు నష్టపోతుంటారు. అలా మీరు వదులుకోకూడదని మీ కొరకు ప్రార్థించే మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం, మీ కుటుంబం, మీరు మా కుటుంబ సభ్యులుగా భావించే యేసు అనుచరులని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబ సభ్యులం, మీ తోటి విశ్వాసులుగా ఉన్న జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ అనే నేను ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకున్నాను. మీ జీవితాల్లో నిజమైన ప్రేమ, నీతి కలిగిన ప్రేమ, నిజాయితీతో ఉన్న ప్రేమను మీరు గుర్తించి ఆ ప్రేమ దేవుడికి మహిమార్థంగా ఉండలాగున ప్రాముఖ్యంగా అగాపే ప్రేమ అయిన దేవుడి ప్రేమని మీరు గ్రహించి దేవుని ప్రేమలో జీవించి దేవుని రక్షకునిగా అంగీకరించే అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా?
చాన్నాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా? ఇది మూన్నాళ్ళ ముచ్చటయే అని తెలుసుకోవా? చాన్నాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా? ఇది మూన్నాళ్ళ ముచ్చటయే అని తెలుసుకో. పాట విన్నారు కదా. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 54వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 54వ అధ్యాయంలో మనం గ్రహిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎంతో లో పాయింట్లో ఉన్నారు. వారు రెండే ఎంచుకోవాలి. నాశనం అయిపోయాయి, కూలిపోయాయి, అసాధ్యమైన పరిస్థితి, నిరీక్షణ లేని పరిస్థితిలో రెండు మార్గాలు వారు ఎంచుకోవాలి. ఏంటిది? అక్కడ ఉండాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వదిలేయాలి, లేకపోతే అక్కడ ఉండి తిరిగి కట్టి దేవుడిపై ఆధారపడి జీవించాలి, మరణించాలి, లేకపోతే జీవించాలి. ఈరోజు నువ్వేది ఎంచుకుంటున్నావు? నీ లో పాయింట్లో నువ్వు ఉన్నావు. నువ్వేది ఎంచుకుంటున్నావు? మరణమా? తప్పు చేస్తున్నావు. వదిలేయడమా? తప్పు చేస్తున్నావు. అక్కడి నుంచి వెళ్ళిపోవడమా? తప్పు చేస్తున్నావు. నో, డోంట్ డూ దాట్. ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడిపై ఆధారపడి జీవించు. ఒక్కసారి ఆలోచించు, దేవుడిని జీవితాన్ని మార్చే దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి. ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం గ్రహిస్తే అంతవరకు ఇశ్రాయేలు ప్రజలు ఫలించేవారుగా ఉన్నారు, పరిపూర్ణులుగా ఉన్నారు, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన వారిలాగా ఉన్నారు, సంతోషపడే వారిలాగా ఉన్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే నీతి, నిజాయితీ, నిజంగా ప్రేమించే దేవుణ్ణి వారు వదిలి తాత్కాలికంగా ఉండే లోకరితమైన ప్రేమ వైపు వారు చూశారో, తాత్కాలికంగా ఉండే సుఖాన్ని, సంతోషాన్ని కలిగించే లోకం వైపు వారు చూశారో, వారు అవిధేయతతో జీవించడంతో పాటు శ్రమలు అనుభవించడం వారు ప్రారంభించారు. ఎంత భయంకరమైన శ్రమ అనుభవించారు అని అంటే, లోకరహితమైన వారు, లోకంలో ఉన్న రాజులు, దేవుడి బిడ్డలుగా పిలువబడే వారిని శాసించే విధంగా, జయించే విధంగా, వారి దేశాన్ని, వారి పట్టణాన్ని నాశనం చేసే విధంగా అంత భయంకరమైన అవిధేయతని, అంత భయంకరమైన శ్రమని వారు అనుభవించారు. ఈరోజు నీ నా జీవితాల్లో గ్రహించవలసింది, ఎలాంటి ప్రేమను మనం వదులుకుంటున్నాం, ఎంత నీతి నిజాయితీ కలిగిన ప్రేమను మనం వదులుకుంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ లోక ప్రేమల వైపు మనం చూస్తుంటే తమ్ముడు, చెలమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మనం తప్పు చేస్తున్నాం. మనం ఆ లోకరితమైన ప్రేమను బట్టి దేవుడికి అవిధేయులుగా జీవిస్తే వీఆర్ డూయింగ్ ఏ బ్లండర్, వీఆర్ డూయింగ్ ఏ గ్రేవ్ మిస్టేక్ అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, ఎప్పుడైతే వారు అవిధేయులుగా జీవించారో వారి జీవితాలు ఎంతో భయంకరమైన పరిస్థితి వారి జీవితాలు వచ్చినప్పటికీ, ఆ ప్రజలలో మగవారిని వారు తీసుకొని వెళ్ళినప్పటికీ కొంతమంది దేవుడి యందు విశ్వాసంగా జీవించారు, దేవుడి యందు నమ్మకంగా జీవించారు. దేవుడు వారి జీవితంలో ఒక అవకాశం కలిగించారు. ఆ అవకాశంలో కోరేష్ అనే రాజు ద్వారా వారు తిరిగి వచ్చే పరిస్థితి వారి జీవితాల్లో కలిగి, వారి పట్టణాన్ని, వారి మందిరాన్ని కట్టుకునే అవకాశం వారి జీవితాల్లో కలిగినప్పుడు, కొద్దిమంది తిరిగి వచ్చినప్పుడు, ఆ పట్టణాన్ని కానీ ఆ పరిస్థితులు చూసినప్పుడు నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితి, ఎలా ఇది అని చెప్పే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏ విధంగా ఆదరిస్తున్నారంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన నెత్తి ఆనందము పడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించారా? గొడ్రాలు పిల్లలు లేని వారి మాటలన్నీ మనం వింటున్నాం. ఇలాంటి వారిని దేవుడు అంటున్న మాట ఏంటిదంటే, జయగీతమెత్తుము, కీర్తన పాడుము అని యెహోవా సెలవిస్తున్నాడు. ఇంగ్లీష్లో సింపుల్గా రాయబడ్డ మాట సింగ్ అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ మన లైఫ్లో మనం గమనిస్తే ఇవే మాటలు కీర్తనల గ్రంథంలో 137వ కీర్తన మొదటి 4 వచనాలలో మనం గమనిస్తే ఇవే విషయాల్ని మనం కొంచెం అక్కడ గమనించగలుగుతాం. ఈ పరిస్థితుల్లో మీరు గమనించండి, ఎక్కడైతే వారి జీవితాల్లో నిరీక్షణకు ఆధారం లేదు, ఎక్కడైతే ఇంత విశ్వాసంగా ఉండి దేవుడు ఒక అవకాశం ఇచ్చినా ఇది తిరిగి కట్టబడతాయా అనే ఒక ఆలోచన వారి జీవితాల్లో వచ్చినప్పటికీ దేవుడు వారి ఆలోచన విధానాన్ని ముయ్యట్లేదు. మీరు ఆలోచించాలి. పరిస్థితులు అసాధ్యంగా కనపడుతున్నాయి, పరిస్థితులు పునరుద్ధరింపబడతాయా, మనుషులు మారుతారా అనే పరిస్థితులు అసాధ్యంగా కనపడ్డా
దేవుడు వారి ఆలోచనని హీ డిడ్ నాట్ గివ్ దెమ్ క్లోజ్ మైండ్స్. వారి పాత గాయాలపై ఆధారపడి పాత గాయాలని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకమనే విధంగా దేవుడు అనట్లేదు. ఈరోజు నా జీవితాల్లో మనం గ్రహించాలి. మనం ఎప్పుడైతే నిజమైన ప్రేమ, నీతి, నిజాయితీ కలిగిన ప్రేమను మనం వదులుకున్నా, లోకరహితమైన జీవితాల్లో మనం జీవించి ఆ పాపంలో ఉండి మనం నష్టపోయినా, మోసపోయినా, ఏమి జరిగినా దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నారు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. నువ్వు అవే పాత జ్ఞాపకాలలో ఉండి ఇంకా నన్ను ఎవరు ప్రేమించారు, ఎవరిని ప్రేమించినా నేను మోసపోతాను, ఇంకా దేవుడు కూడా దూరం అయిపోయారనే ఆలోచనలు ఉండకుండా, నీ తోడు ఎవ్వరు ఉన్నా లేకపోయినా దేవుడు నీ తోడు ఉన్నారు. నీ జీవితంలో పాత గాయాలని మాన్పించేసి నీ జీవితాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నారు. కాబట్టి జయగీతమెత్తుము, కీర్తన పాడుము అని చెప్పి దేవుడు ఒక అవకాశము ఇస్తున్నారు. ఈరోజు నా జీవితాల్లో ఆ పరిస్థితుల్లో, అసాధ్యకరమైన పరిస్థితుల్లో జయగీతమెత్తే ఆ ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామా అనేదో ఒక్కసారి ఆలోచించాలి. ఈ వచనంలో గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే యెరూషలేము పట్టణానికి వచ్చారో మనుషులు కట్టిన కొండలు ఉన్నాయి. మీరు ఆలోచించాలి, మనుషులు కట్టిన కొండలు ఉన్నాయి అనగా ఆ పట్టణమంతా కూలిపోవడాన్ని బట్టి, ఆ గోడలు కానీ అక్కడ ఇల్లులు కానీ అన్నీ కూలిపోవడాన్ని బట్టి ఒక కొండలాగా అక్కడ ఉన్న పేరుకుపోయాయి అన్నీ ఒక అంతా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్న మాట, నేను నీతోనున్నాను, జయకీర్తన పాడము అని చెప్పి దేవుడు అంటుంటే, ఆ నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితుల్లో వీరు జయకీర్తన పాడే ఆత్మీయ అనుభవంలోకి మనం ఉన్నామా? మనుషులు కట్టిన కొండలు ఉన్నాయి. ఎందుకనగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే కొన్ని తవ్వకాలు చేస్తారో అక్కడ పట్టణాలు, కూలిపోయబడ్డ పట్టణాలు లేయర్స్ మనకి కనపడుతూ ఉంటాయి. అంటే ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించాలి. మనుషులు కట్టిన కొండలు మన జీవితాల్లో కొన్ని ఉన్నాయి. మనుషులు కట్టిన కొండలు మన జీవితాల్లో కొన్ని ఉన్నాయి. ఈ మనుషులు కట్టిన కొండలను బట్టి మన జీవితాల్లో అవి తొలుగుతాయా, అవి దూరం అవుతాయా, వీటిలో మళ్ళీ మన జీవితాన్ని మనం తిరిగి కట్టుకోగలుగుతామా అనే ప్రశ్నలు, అనే ఆలోచనలు మన జీవితాల్లో రావచ్చు. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు వచ్చినప్పుడు దేవుడు అంటున్న మాట, యెహోవా సెలవిచ్చే మాట, నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు. సంసారి కంటే విడబడిన వాటిని నేను ఎక్కువగా ఆశీర్వదించగలిగిన దేవుడు ఉన్నారు. ఈ వచనంలో మనం ఆలోచిస్తే, ఈ వచనంలో గొడ్రాల పిల్లలు లేని దాని, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు ఎక్కువ ఉన్నారు అంటే ఇక్కడ గ్రహిస్తే సారా గారి జీవితాన్ని సాదృశ్యంగా తీసుకోవాలి. గొడ్రాలు, పిల్లలు లేరు, సంసారి, అంతా బాగానే ఉంది. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యము చేశారంటే, మీరు ఎప్పుడైనా బైబిల్ని చదివేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో ఉన్న ప్రతి సంఘటన బైబిల్లో ఉంటుంది. ఏ పరిస్థితి అయినా బైబిల్లో మనకు కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు చేసిన అద్భుతాలు, బైబిల్లో జరిగిన అద్భుతాలు, రాయబడ్డ అద్భుతాలు కంటే ఊహించని అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు చేయగలుగుతాడు. గొడ్రాలి, పిల్లలు లేరు, సంసారి, కానీ 90 సంవత్సరాల వయసు వరకు సంతానం లేదంటే మీరు ఆలోచించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనని ఎంతగా విస్తరించి, ఎంతగా ఆశీర్వదించారంటే, ఈరోజు విశ్వాసులకు తండ్రిగా పిలువబడే అబ్రహాం గారి సంతానంగా, వారి వంశావళి నుంచి వచ్చిన బిడ్డలుగా మనం కూడా ఉన్నాము అనేది గ్రహించాలి. ఈరోజు నేను చెప్పే మాట, అక్కడ తిరిగి కట్టబడే పరిస్థితులు లేవు. బూడిదైపోయింది పట్టణం అంతా. తిరిగి కట్టబడగలుగుతుందా? లేకపోతే మనుషులు కట్టిన కొండలు ఎక్కువైపోయాయి, నాశనం చేసిన ఆ రబులు కానీ, లేకపోతే అక్కడున్న చెత్త చెదరమంతా నిండిపోయి ఆ పట్టణం కట్టబడే పరిస్థితులు లేవు. దేవుడు అంటున్నమాట, జయకీర్తన పాడము, నీ జీవితంలో ఉన్న ప్రతి కొండను దేవుడు తొలగించునుగాక. బూడిదిగా అయిపోయిన పరిస్థితుల్లో దేవుడు తిరిగి కట్టునుగాక, కట్టగలిగిన దేవుడు నీ తోడు ఉన్నారు. నువ్వు గొడ్రాలుగా పిలువబడుతున్నా, సంతానం లేకుండా పిలువబడుతున్నా, నీ జీవితంలో వివాహం కాకుండా ఉన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు నీ జీవితాల్లో ఉన్నారు. ఆ కార్యం జరుగునుగాక. ఆ కార్యం జరగాలంటే తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి ఒక్క మాట, ఎందుకు మనం శ్రమలు అనుభవిస్తున్నాం? ఎందుకు మన జీవితాలు ఇన్ని కష్టాలు ఉన్నాయి? ఒకప్పుడు నా జీవితం బాగుంది, ఎందుకు ఈరోజు నా జీవితంలో సంతృప్తి లేదు? ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు? ఎందుకు నేను ఆ ఫలించే వారంగా నేను ఎందుకు బ్రతకట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఒక అవకాశం ఇస్తున్నారు.
దేవుడు నీ జీవితంలో శ్రమలు అనుమతించారు లేక దేవుడు నీ జీవితంలో లేరా? ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో నిజమైన ప్రేమ, నీతి నిజాయితీ కలిగిన ప్రేమని వదులుకుంటున్నావేమో. ఈ వీడియోలో చూడు. నీ కొరకు ఏదైనా చేసినా తల్లిదండ్రులను వదిలేసి లోకరితమైన ప్రేమ వైపు పరిగెత్తుతున్నావేమో. ఈ వీడియోలో ఈ యవనస్తుడు చూడండి, అన్నీ వదులుకున్నాడు, చివరికి ఫోటో మిగిలింది. తల్లిదండ్రులను అందరిని వదులుకొని ఆ ఫోటోని చూసుకుంటూ బ్రతుకుంది. తను ఎవరితోనో సంతోషంగా ఉంటుండొచ్చు, ఇతని కోసం కన్నీరు గార్చుండొచ్చు, ఇతను తినకపోతే తను కూడా తినకపోయి ఉండొచ్చు, ఇతనికి నచ్చినవే తను చేస్తుండొచ్చు, ఇతనికి నచ్చనివి కూడా తను చేయకపోయి ఉండొచ్చు, అన్నీ చేసి ఉండొచ్చు. కానీ చివరికి నీ తోడు నిలబడేది నీతిగా, నిజాయితీగా, నిజంగా నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టులు ఎందుకు గ్రహించాలి? అటు ముఖ్యంగా అందరూ మనుషులు వదిలినా నీ దేవుడు నిన్ను వదిలే దేవుడు కాదు అనేది ఎందుకు మనం మర్చిపోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. కానీ దేవుడు ఈరోజు నిరీక్షణకు ఆధారం లేదు. మనుషులు కట్టిన కొండలు ఎక్కువైపోయాయి నీ జీవితంలో, ఆ భేదాభిప్రాయాలు, ఆ మనసు పరదాలు ఎక్కువైపోయాయి, ఆ కష్టాలు ఎక్కువైపోయాయి, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి నీ జీవితాల్లో. ఈరోజు ఇవి తొలుగుతాయా? ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో మనుషులు కట్టిన కొండలు ఎక్కువైపోయాయి, వారు కూల్చేశారు, బూడిది చేసేశారు, పట్టణాన్ని అంతా నాశనం చేసేశారు. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు జయ కీర్తన పాడు, నేను సెలవిస్తున్నాను, యెహోవా సెలవిస్తుంది, జయ కీర్తన పాడు, నేను ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఫలించని దానిగా, ఫలించని వాడిగా నువ్వు జీవిస్తుంటే, నీ ఉద్యోగంలో నీ సంతానం లేని పరిస్థితుల్లో, వివాహం కాని పరిస్థితుల్లో, ఆర్థికంగా కృంగిపోయిన పరిస్థితుల్లో, అప్పుల పాలైపోయిన పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో నువ్వు ఫలించని వారిగా ఉంటే దేవుడు అంటున్న మాట, ఎవ్వరికి కలగని భాగ్యాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఫలించేవారుగా నిన్ను చేస్తాను. నువ్వు నేను చేయవలసిన ఒకే ఒక పని, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఆ దేవుడు ఈరోజు బూడిదిగా అయిపోయిన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. మనుషులు తయారు చేసిన కొండలు, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు, అనుమానాలు, అసూయలు, నీ వెనక మాట్లాడే సంబంధాలలో అన్నీ నాశనం చేసే పరిస్థితుల్లో ఉన్న వాటి నుంచి దేవుడు అవన్నీ తొలగించి నూతనంగా నీ సంబంధాన్ని దేవుడు కట్టునుగాక, నీ జీవితాన్ని మార్చునుగాక. సారాని ఆశీర్వదించిన దేవుడు, గొడ్రాలుగా పిలువబడింది, సంతానం లేకుండా ఉంది, వాగ్దానం ఒక్కటే తన చేతుల్లో ఉన్నప్పుడు మనిషి ఊహించని వయసులో దేవుడు కార్యం చేసినట్టు నీ జీవితాల్లో ఊహించని పరిస్థితుల్లో గొప్ప కార్యము చేయునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజు మన పాపాలని మనం ఒప్పుకుందాం, దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. ఎందుకో తెలుసా? యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, విన్న ప్రతి బిడ్డ రక్షణ పొంది దీవింపబడి నా దేవుడు నా తోడున్నారు, నేను ప్రభువా నా జీవితంలో బూడిదయ్యే పరిస్థితులున్నా నన్ను తిరిగి లేవనెత్తే దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలో ప్రతి బిడ్డను నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. దాంట్లో సంపాదకీయంలో ఈ మాసము త్రియేక దేవుడు అనగా అనేది ఎంతో క్లుప్తంగా, అర్థవంతంగా వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. ఇది 7 మాటల పుస్తకం.
ఈ సందర్భంగా శ్రమ దినాల సందర్భంగా లోకమంతా జరుపుకున్నప్పుడు చాలామంది తర్జన భర్జన, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, పాస్టర్లు కానీ ఎంతో తర్జన భర్జన పడుతుంటారు. దీన్ని ఎలా వివరించాలి అని. యూట్యూబ్ వచ్చింది, ఆన్లైన్ వచ్చింది, కానీ ఆత్మ నడిపింపు ద్వారా మనము బయలుపరిచేది, ఆత్మ నడిపింపు ద్వారా చెప్పేవి అనేకుల హృదయాలు కదిలించే విధంగా ఉంది. కాబట్టి జోషన్న గారు 7 మాటలు 2 రీతులుగా చెప్పిన కల్వరి నుండి కనకం అనగా గోల్డ్ ఫ్రమ్ గొలగొతా అనే ఈ పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇవ్వవలసిన జవాబు, జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరు పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, 7 మాటలు, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.